నువ్వు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు నేను ఎవ్వరు పట్టించుకోకుండా అసలు నువ్వేమన్నా చెప్తుంటే మాట్లాడితే వినకుండా వాళ్ళ పాటికి వాళ్ళు నవ్వుకుంటా ఉంటే ఏంటా జోకర్ నువ్వు అడిగినా నేను అసలు పట్టించుకోకుండా ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఈ మూమెంట్ నువ్వు అది మార్చుకునేటట్టు నేను చేస్తా. ఇన్విజిబుల్ నుంచి అందరు నిన్నే చూసేటట్టు ఎలా అవ్వాలి, హౌ టు బీ కాన్ఫిడెంట్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. టిప్స్ చెప్పే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, నా పేరు కైలాష్. నేను నా లైఫ్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఈ వీడియోస్ నువ్వు కూడా నీ లైఫ్ ని బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకో. సో డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాయి. టిప్ నెంబర్ 1, గట్టి మాట్లాడు. నేను చూసిన చాలా మంది కానీ నేను ఒకప్పుడు ఎలా మాట్లాడేవాన్ని అంటే అందరూ రకంగా మాట్లాడుతుంటే నేను మాట్లాడితే అవతల వాళ్ళకి వినిపించేది కూడా కాదనమాట. ఓ గ్యాంగ్ లో ఉన్నా లేదంటే ఫ్రెండ్స్ తో ఉన్నా నేను మాట్లాడుతుంటే గొంతు వచ్చేది కాదు. ఎలా వచ్చేదంటే ఇప్పుడైతే ఇంత కాన్ఫిడెంట్ గా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా కానీ ఒకప్పుడు నేను ఎలా మాట్లాడేవాన్ని అంటే ఇలా మాట్లాడేవాడిని. ఇలా మాట్లాడుతుంటే అసలు వినడానికి నీకు కూడా ఎంత చిరాగ్గా ఉందో ఈ వాయిస్ రేంజ్ లో నేను మాట్లాడేవాడిని. ఇప్పుడు కూడా నేను మైక్ ఇంత దగ్గరగా ఉంటున్నా కాబట్టి నీకు కొత్త గొప్ప కొంచెం ఎక్కువ వినిపిస్తుంది. సో నేను అలా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానంటే టాకింగ్ మోర్ లౌడ్లీ అన్నాడు కదా అని చెప్పి గొర్రె అరిచిన టరాబాకు. ప్లస్ నేను ఈ టిప్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఏంటంటే అరే ఎందుకు అట్లా అరస్తావు, ఎందుకు చిన్న మాట్లాడు అంటారు. తర్వాత ఎలా అయిపోయిందంటే అదే నా గొంతు అయిపోయింది. నేను మాట్లాడితే నా వాయిస్ ఇలాగే వస్తుంది. చిన్నగా మాట్లాడడం కొంచెం కష్టం. అసలు నువ్వు మాట్లాడి వినిపించుకోకుండా ఉండడం కంటే ఎందుకు అంత గట్టి మాట్లాడుతావు, చిన్న మాట్లాడని అనిపించుకోవడం చాలా బెటర్. ఫస్ట్ ఏం చేస్తావు అంటే కంఫర్టబుల్ నీ ఫ్రెండ్స్ దగ్గర, నీకు బాగా క్లోజ్ ఎవడో ఒకడు ఉంటాడు కదా ఏదో దగ్గర మాట్లాడు. లేదంటే ఇంకో రకంగా కూడా ట్రై చేయొచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పటిదాకా నువ్వు ఎలా మాట్లాడతావు తెలియదు కాబట్టి ఆ కొత్త వాళ్ళు నీకు ఏమన్నా కొత్త పరిచయాలు అవుతుండే, ఎవరైనా నీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నా వాళ్ళతో గట్టి మాట్లాడడానికి ట్రై చేయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటిదాకా నువ్వు తెలియదు కాబట్టి నువ్వు గట్టి మాట్లాడితే ఓకే ఇదే వాడు వాయిస్ అనుకుని జనరల్ అది చేసుకున్నారు. కానీ నీ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా మాట్లాడితే ఎందుకు రా సడన్గా గట్టి మరుస్తుంది చిన్న మాట్లాడని అంటారేమో. సెకండ్ టిప్ చెప్పే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఈ వీడియోలో చెప్పే ప్రతి టిప్ ఏంటంటే అప్పటికప్పుడు నువ్వు కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలని కొంచెం ఎక్కువ నువ్వు 0 లెవెల్లో ఉంటే 0 నుంచి 1 or 2కి వస్తాయి. నువ్వు అది 70, 60, 80కి రావాలంటే చాలా వర్క్ ఉంటుంది. దానికి ఏంటంటే సబ్ కాన్షియస్లీ నీ మైండ్లోకి వెళ్ళాలన్నమాట. అది చాలా డీప్ వీడియో. నా వీడియోలు చూడడం కొంచెం తక్కువ కాబట్టి జనాలు ఆ డీప్ వీడియో చేద్దాం వద్దా అని ఆలోచిస్తున్నా. బట్ ఆ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ నువ్వు కానీ పాటిస్తే లైఫ్ లాంగ్ నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటావు. అసలు నువ్వు కాన్ఫిడెంట్గా ఎందుకు ఉండలేకపోతున్నావు కూడా నీకు తెలిసిపోద్ది. సరే దాంట్లో నుంచి ఎగ్జాంపుల్ పాయింట్ ఒకటి చెప్తా. సరే నిన్ను నువ్వు ఇమాజిన్ చేసుకో, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావు, నీకు కావాల్సిన అమ్మాయిలు నీ దగ్గరికి వస్తున్నారు, నీకు కావాల్సిన ఫ్రెండ్స్ని నువ్వు అట్రాక్ట్ చేస్తున్నావు, నీకు కావాల్సిన అమ్మాయిల్ని అట్రాక్ట్ చేస్తున్నావు, వాళ్ళందరూ నీ మీద పడుతున్నారు. నువ్వు ఒక రూమ్లో అడుగు పెట్టిన వెంటనే అందరి మొహంలో ఒక స్మైల్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మైల్ వచ్చాడు మనోడు అనే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది. జస్ట్ ఇమాజిన్ దిస్. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉండే నీకు, ఇప్పుడు నువ్వు కూర్చున్న వీడియో చూస్తున్నా నీకు ఉండే డిఫరెన్సెస్ చూడు. వాడు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు ఇమాజిన్ చేసుకున్నప్పుడు నువ్వు ఎట్లా అయితే బిహేవ్ చేస్తున్నావు అట్లాగే ఇప్పుడు నీ బిహేవియర్ మార్చుకోవడానికి నువ్వు ట్రై చేస్తే దెన్ యూ విల్ బి మోర్ కాన్ఫిడెంట్. దీనికి కూడా కొన్ని సబ్ కాన్షియస్ ఎఫర్ట్ కొంచెం పెట్టాలి. కొంచెం వర్క్ చేసుకుంటే నీ బ్రెయిన్ నువ్వు కరెక్ట్గా వర్క్ చేసుకుంటే దెన్ యూ విల్ బికమ్ దట్ మోస్ట్ కాన్ఫిడెంట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఆ వీడియో చేయాలంటే కింద ఒకసారి కామెంట్ చేసి పెట్టించు. టిప్ నెంబర్ 2, డూ థింగ్స్ స్లోలీ. సో నువ్వు ఏం చేసినా ఎదర్ యూ వాక్, టాక్ ఆర్ ఎవ్రీథింగ్ గబగబా. కొంతమంది ఏంటంటే నర్వస్నెస్ మీద ఫాస్ట్గా గబగబా అయిపోవాలి, పాయింట్ టక్కని చెప్పాలని చెప్పి అని చెప్పేస్తారు. ఎట్లా చెప్తారంటే లోపల నువ్వు ఏం చెప్తున్నావు కూడా వాడికి కూడా సగం అర్థం కాదనమాట. సో అలా మాట్లాడతారు. అలా మాట్లాడడానికి ట్రై చేయబాకు. ఎప్పుడు టేక్ యువర్ టైం, పాజ్ అవ్వు, చిన్నగా మాట్లాడు. నువ్వు ఎంత చిన్నగా మాట్లాడితే నీ ఇంపాక్ట్ అంత ఎక్కువ ఉంటుంది. వీడియోస్లో అంటావా ఫాస్ట్ ఎడిటింగ్ అని ఇట్లా స్పీడ్గా మాట్లాడితే కానీ జనాలు చూడట్లా. ఎందుకంటే వాళ్ళకి ఆ డోపమైన్, రీల్స్ స్క్రోల్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అలవాటు అయిపోయింది. సో వీడియోస్లో నాకు తప్పదు ఫాస్ట్గానే మాట్లాడాలి. బట్ జనరలీ ఏంటంటే చాలా స్లోగా మాట్లాడడానికి ట్రై చేయి. అండ్ ఇంకోటి ఇట్లా గ్యాప్స్ తీసుకో. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదైనా మంచి పాయింట్ చెప్పినప్పుడు టేక్ యువర్ టైం. లేదంటే జోక్ వేసినప్పుడు కూడా వాళ్ళు ప్రాసెస్ చేసే లోపలే నువ్వు అని ఏదో వేరేదేదన్నా మాట్లాడేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. వాళ్ళు ఎట్లా నవ్వుతారు. ఇప్పుడు నడవమంటే కూడా దబ్బ పరిగెస్తారు. ఎందుకు పరిగెయడం, చిన్న నడు, స్లో మోషన్ అన్నా కదా అని చెప్పి అట్లా వద్దు, అంత స్లో మోషన్ వద్దు. జనరలీ ఇప్పుడు నువ్వు ఇలా కదిలేకపోతే చిన్న మాట్లాడు, ఇట్లా అని చెప్పు. అండ్ టిప్ నెంబర్ 3, ఫిక్స్ యువర్ పోస్చర్. ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో అంతా నేను ఇలా కూర్చొని మాట్లాడకుండా ఇలా కూర్చొని ఇప్పుడు నువ్వు పోస్చర్ ఎందుకు ఫిక్స్ చేసుకోవాలంటే నువ్వు కాన్ఫిడెంట్గా కనిపించడానికి అని చెప్తే ఎంత వర్షం ఉంటుంది. చూసే నీకు కూడా ఏంది వాడు అట్టు కూర్చున్నాడు అనిపిస్తుంది. కానీ నేను ఇలా కూర్చున్నా కాబట్టి, ఇలా నేను అప్రైట్ కూర్చున్నా, నా చెస్ట్ అప్ ఉంది, షోల్డర్స్ బ్యాక్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుంటే కొద్ది గొప్ప కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నా. అంతేగాని ఇలా కూర్చుని మెడెట్ వచ్చేసి ఫోన్ చూసుకున్నాడు. ఇప్పుడు జనాలు ఎటు చూసుకుంటారు, ఇలా చూసుకుంటారు. అలా అనవసరం నీకు. సో నీ పోస్చర్ ఫిక్స్ చేసుకో.
పోస్టర్ ఫిక్స్ చేసుకోనగానే నీకు తెలుసు అసలు పోస్టర్ ఎలా ఫిక్స్ చేయాలి. స్ట్రైట్కి కూర్చోవాలి, చెస్ట్ అప్ ఉండాలి, షోల్డర్స్ బ్యాక్ ఉండాలి, తల లోపలికి ఉండాలి, ఇటు కిందకు ఉండకూడదు, ఇటు ముందుకు ఉండకూడదు, తల లోపలికి ఉండాలని నీకు తెలుసు కాబట్టి ఆ పోస్టర్ని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. చాలా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లేదు నన్ను కూడా చేయమంటే నేను చేస్తాను. పోస్టర్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, కరెక్ట్గా ఏ స్ట్రెచెస్ చేసుకుంటే పోస్టర్ కొంచెం ఫిక్స్ అవుద్ది అని చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో ఉంది. కావాలంటే హౌ టు ఫిక్స్ యువర్ పోస్టర్ అని నువ్వు కొట్టినా చాలా వీడియోస్ వస్తాయి. టిప్ నెంబర్ 4, టేకప్ మోర్ స్పేస్. నువ్వు కాన్ఫిడెంట్గా ఎందుకు ఉండవు అంటే నువ్వు భయపడతా ఉంటావు, ఎవరేమంటారు, ఏం చేస్తారు. హోమోసేపియన్స్ ఉండే టైం నుంచి తీసుకుంటే నీకు మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ ఇవన్నమాట. నీ చెస్ట్, హార్ట్ ఉంటుంది కాబట్టి, కింద నీకు నీ మ్యాన్ పార్ట్స్, నీ మ్యాన్ హుడ్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇట్లా ఎవడైనా నర్వస్నెస్గా కూర్చుంటున్నాడు, కాన్ఫిడెంట్గా లేడు, నర్వస్గా ఉన్నాడంటే ఎప్పుడు వాడు ఇట్లా కూర్చుని ఉంటాడు. పోస్చర్ ఒక్కటే కాదు, వాడు ఏంటంటే మొత్తం కవర్ చేసుకున్నట్టు ఉంటాడు అనమాట ఈ టైప్లో, అంటే కొంచెం క్లోజ్గా. సో ఏంటంటే ఆ నర్వస్నెస్ నుంచి నువ్వు బయటికి రావాలి, కాన్ఫిడెంట్గా మారాలంటే యూ హ్యావ్ టు టేక్ మోర్ స్పేస్. మాట్లాడేటప్పుడు చేతులు వాడు. నువ్వు చేతులు ఏం వాడకుండా ఇప్పుడు నేను వీడియో అంతా నేను ఇట్లాగే చేతులు కింద పెట్టుకుని ఇట్లాగే మాట్లాడితే నీకు ఎంత విచిత్రంగా, ఎంత ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటుంది. సో చేతులు వాడేటప్పుడు ఏంటంటే ఐఎమ్ టేకింగ్ మోర్ స్పేస్. చేతులు వాడినప్పుడు నేను ఇక్కడ వరకే ఉన్నా, కానీ చేతులు వాడేటప్పుడు ఐఎమ్ టేకింగ్ దిస్ స్పేస్. నేను ఇదంతా అసలు ఈ స్పేస్ అంతా నేను వాడుకుంటున్నా, ఇదంతా నా స్పేస్ అన్నట్టు. జనరల్ గా ఎవరితోనా ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కూడా ఏంటంటే కదా అని చెప్పి ఊరికే అట్లా చేయడం, షోల్డర్ మీద చేయడం, ఏరా అని చెప్పేసి ఊరికే అట్లా తట్టడం, ఇట్లా ఏంటంటే నువ్వు చేతులు వాడకుండా అందరూ కాన్ఫిడెంట్ గా నువ్వు ఒక్కడే ఇట్లా నుంచొని మాట్లాడుతుంటే చాలా ఆక్వర్డ్ గా, చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈ వీడియోలో నీకు ఇచ్చింది వాల్యుబుల్ కంటెంట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ కొట్టు, కామెంట్ పెట్టు. నెక్స్ట్ ఇంకా వేటి మీద వీడియోస్ చేయాలి అని అన్ని ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేసుకో. ఎవ్రీడే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.